హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ్ యూట్యూబ్ ఛానల్. సో పొలిటికల్ అనేది ఒక ఎవరిష్టం వాళ్ళది, ఒక అంటే వాళ్ళకి ఎలాంటి నాయకుడు కావాలి, అక్కడ ఉన్న పరిపాలిస్తున్నటువంటి నాయకుడు ఎలాంటి వాడు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో వాళ్ళ ఏరియా ఎమ్మెల్యే కానీ, మన స్టేట్ సీఎం కానీ, ఇక్కడ ఎంపీ కానీ అది సెకండరీ. సో అన్న గురించి పొలిటికల్ గురించి ఒక 5-6 మాటలు, అన్నకు తెలిసిన విషయాలు నాతో షేర్ చేస్తాను, నాకు తెలిసిన విషయాలు 2 విషయాలు చెప్పి. హాయ్ బ్రో, ఎక్కడ బ్రో? అవునా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా బ్రో, ఎంపీ ఎలక్షన్ చెప్తావా, ఏపీలో ఎలక్షన్ చెప్తావా? పొలిటికల్ ఐడియా ఉంది, పొలిటికల్ గ్రిప్ ఉందంటావు. సో బ్రో, ఇప్పుడైతే మన రీసెంట్గా ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా బ్రో, సీఎం ఎలక్షన్స్. సో మీరు ఎవరిని ఇష్టపడతారు? సో ఎవరి పరిపాలన బాగుంటుంది అనిపిస్తుంది? దాని గురించి నీ మాటలు. బట్ మేబీ నేను అందులో ఉంటున్నా, ఓటు కూడా టీడీపీకి. ఇప్పుడు కూడా టీడీపీ ఛాన్స్ ఉన్నాయి, టీడీపీ వస్తుంది. నేను 100% గ్యారంటీ టీడీపీ, నా నమ్మకం. అవునా? అయితే అందరూ ఒక ఎత్తులో వస్తే సింహం సింగిల్గా వస్తాను, జగన్ నేను ఒక్కనే వస్తా అని అన్నట్లుగా మాట్లాడే వీడియోలు కానీ ట్రోల్స్ కానీ వస్తూనే ఉంటాయి కదా బ్రో, దానికి మీ అభిప్రాయం? సింహం కన్నా చిత్తూరుకి వెళ్ళాలి, ఫాస్ట్లో కూడా సైకిల్ కూడా అంత ఫాస్ట్. కానీ ఆ సింహం అనే డైలాగ్ పవర్ స్టార్ బాలకృష్ణ వాళ్ళంతా కాంపిస్ట్ పెట్టినప్పుడు ఎవరైనా అది పబ్లిక్ అర్థం చేసుకోవాలి, సింహమా సైకిలా ఫ్యాన్ అని. సో జగన్ గారు అనేటివి మస్తు స్కీమ్లు కానీ అదే అది ఏమంటారు అన్న, నేను చేస్తాను, ఏమంటారు దానిలో గురించి, పథకాలు ఇవ్వడం బాగానే, అంటే పేదవాళ్ళకి బాగానే వస్తున్నాయి, అందుతున్నాయి అని కొన్ని అంటే ఆంధ్రలో అంటారు. ఇది నువ్వు కంప్లీట్ చేసిన నేను చేస్తా ఇంటర్వ్యూ. సరే రా, ఎందుకన్నా బాగా చేస్తా. డిస్కౌంట్ అవుతుంది, యూజ్ చేయి, బాగా వస్తుంది. లేదు లేదు